హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకోసం అడవికొచ్చాను. అడవి వాతావరణం ఏ విధంగా ఉందో ఈరోజు నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. ఈరోజు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫాలో అవుతూ ఉండండి. చూసిన ప్రతి వీడియోని లైక్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు? మీ ఏరియాలో అడవి ఉందో లేదో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? చూడండి, అడవి ఈరోజు చాలా కూల్‌గా ఉంది. ఎండంగా రాలేదు. రాత్రి వర్షం దంచి కొట్టింది. దానివల్ల వాతావరణం మొత్తం చల్లగా మారిపోయింది. ఉదయం పూట చాలా కూల్‌గా ఉంది. ప్రశాంతమైన వాతావరణంలా ఉంది. ఈ సమ్మర్‌లో ఈరోజు అంటే 31 నైటు జూన్ 1వ తారీఖున మనకి బాగా వర్షం పడటం జరిగింది ఇక్కడ. నీళ్లు కూడా కొన్ని కొన్ని చోట్ల నిలబడటం జరిగింది. చూడండి ఇదిగో. రాళ్ళు కూడా హాయిగా ఉన్నాయి. ఎందుకంటే ఎండ లేదు, చల్లగా ఉంది కాబట్టి. కూల్‌గా ఉంది వాతావరణం. ఇక రాళ్ళలో తిరగాలంటే చాలా కష్టంగా ఉంది. జారి పడతామేమో భయంగా ఉంది. ఓకేనా? చాలా ప్రశాంతంగా ఉంది అడవి. చూడండి. చుట్టూ చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. చాలా నిర్మలంగా, స్వచ్ఛంగా ఉంది. చల్లటి గాలితో పాటు మంచిగా ఆక్సిజన్ వస్తుంది. బోలెడంత ఆక్సిజన్ పీల్చుకుంటున్నాను నేను. మీకు స్వచ్ఛమైన ఆక్సిజన్ కావాలంటే యూ హ్యావ్ టు కమ్ టు ఫారెస్ట్. నిర్మలమైన ఫారెస్ట్ అనమాట ఇది. అదేవిధంగా ఈ ఏరియాలో మీకు అంతకుముందు అక్కడ నుంచి చూపించినప్పుడు నెమళ్ళు కొయ్యటం చూశారు. ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోయాయి నెమళ్ళన్నీ. అక్కడ నుంచి కూస్తూ ఉన్నాయి. ఆ శబ్దాలు మధ్య మధ్యలో మీకు వినపడతా ఉంటాయి, వినండి. ఓకేనా? ఇక ఈ నెలలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వర్షాలు పడటం వల్ల చాలా చక్కగా మనకి అడవి మొత్తం పచ్చగా అయ్యే అవకాశం ఉంది. మంచిగా పువ్వులు పోస్తాయి, కాయలు కాస్తాయి, నిర్మలంగా ఉంటుంది అడవి. ఎన్నో రకాల చెట్లు ప్రాణం పోసుకుంటాయి మళ్ళీ. చూడండి, చాలా బాగుంది ఇది. ఓకేనా? లుకింగ్ బాగుంది కదా? మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి చలికాలం. మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఎండాకాలం. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఇవి వర్షాకాలాలు. అంటే మనకున్నటువంటి సంవత్సరంలో 4 నెలలు ఒక్కో సీజను సపరేట్ చేసుకుంటుందన్నమాట. వర్షాకాలం, ఎండాకాలం, అదేవిధంగా శీతాకాలం. అయితే ఇప్పుడు ఇంకా ఎండాకాలం పోలేదు. ఈ జూన్ నెల మొత్తం కూడా ఎండలు ఉంటాయి. కాకపోతే మధ్య మధ్యలో వర్షాలు పడుతూ ఉంటాయి. దాన్ని మనం గమనించుకోవాలి. నిన్న ఈ ఏరియాలో 42 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు 2 డేసు కొంచెం చల్లగా ఉండేసరికి ఎండకు అల్లాడిపోయారు జనాలు. బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు, అట్టుంది. అంటే ఫీల్ లైక్ 46 నమోదైంది మాత్రం 42, కానీ అది 46 లాగా అనిపించింది అనమాట ఆ ఎండ. మనకు అడవిలో రకరకాల రాళ్ళు బోల్డ్ ఉంటాయి. అవి మీరు చూసుకుంటే అది అక్కడ అరుస్తుంది అనమాట నెమలి. అక్కడ చూడండి వాతావరణం ఎలా ఉందో. చాలా కూల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. అడవి తల్లి లాంటిది. ఇక్కడ మనకి అడగకుండానే అన్నీ ఉంటాయి అడవిలో. మీకు ఒక రకమైన రాయి చూపిస్తాను చూడండి. అడవిలో నాకు విచిత్రమైన రాయి కనపడింది. చూడండి ఎలా ఉంది, ఎర్రగా ఉంది. ఇటువంటి రాళ్ళని ఏరుకొని ఇంటికి తీసుకెళ్ళి
పునాదుల్లో వాడుకునేవాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు. చాలా బాగుంటుంది వాతావరణం. ఇంకొంచెం పైకెళ్ళి చూపిద్దామంటే మార్గం తక్కువగా ఉందన్నమాట. అంటే దారి లేదు. అంటే అడవుల్లోకి ఇంత దూరం ఎవరు రారు కదా! దానివల్ల దారులు ఏర్పడాల. ఒక దారిలో ఎక్కువ రోజులు కనుక తిరుగుతా కనుకుంటే జనాలు కొంచెం దారులు ఏర్పడతాయి. ఒకే చోట కనుక తిరుగుతా కనుకుంటే ఇటు జనాలు రావడం తక్కువ కాబట్టి దారులు ఏర్పడలేదు. కానీ ఇలా మామూలుగా అయితే ఉదయాన్నే మనం వీడియోస్ కోసం వచ్చినప్పుడు ఒక్క బస్తా ఉంటుంది. ఎందుకంటే ఈ టైం సమయం ఇప్పుడు 6:30 పావుతక్కువ 7 అలా అవుతుంది. సూర్యుడు రావడం దానివల్ల ఒక్క బయటం రావడం జరుగుతుంది. కానీ ఈరోజు అలా లేదు. ఈరోజు చాలా ప్రశాంతంగా కూల్గా హాయిగా ఉంది, చల్లగా ఉంది, వేడిగా లేకుండా ఉంది. చూడండి అడవి మొత్తం వాతావరణం ఎలా ఉందో, బాగుంది కదా. ఏదైనా విచిత్రంగా ఏదైనా కనబడితే మీకు చూపిద్దామని ఆశగా ఉంది కానీ బట్ విచిత్రాలు ఏమి లేవు ఇక్కడ. బాగుంది కదా అడవి. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే మనకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉంటుంది. మీరు చూసే ప్రతి వీడియోని లైక్ చేయాలి ఖచ్చితంగా. అదేవిధంగా షేర్ చేస్తూ ఉండాలి. సేవ్ కూడా చేసుకోండి. సేవ్ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ చేసుకోండి, ఓకేనా. పైన లైక్ అనే ఆప్షన్ ఉంటుంది, లైక్ చేయండి. దాని కింద కామెంట్ చేసే ఆప్షన్ ఉంటుంది, కామెంట్ చేయండి. దాని కింద చూడండి ఆప్షన్ 4 ఉంటాయి. అక్కడ షేర్ చేసే ఆప్షన్ ఉంటుంది, షేర్ చేయండి. మీరు గమనించినట్లయితే ఇక్కడ లైక్ చేసే బటన్ ఉంటుంది, లైక్ చేయండి. దాని కింద కామెంట్ చేసే బటన్ ఉంటుంది, కామెంట్ చేయండి. దాని కిందనే షేర్ చేసే ఆప్షన్ ఉంటుంది, షేర్ చేయండి. దాని కిందనే సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేసుకోండి. మీరు వీడియోని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే నేను మీకోసం ఎంతో కష్టపడి తీస్తున్నాను. కష్టాన్ని కూడా కొంచెం గుర్తించండి. మీ అందరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేర్తున్నా, నాకు కూడా ఉపయోగపడటం కాదు. బాగుంది కదా. నేను ఒక్కనే రాలేదు, మళ్ళీ మీకు అవధం చెప్పడం మంచిది కాదు. నేను ఒక వ్యక్తిని తోడుగా తీసుకొచ్చాను. అతను నాకు దగ్గరలోనే ఉన్నాడు. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగాయనుకో మళ్ళీ ఇబ్బంది కదా. అందుకని నేను ఒక మనిషిని తోడుగా కూడా తెచ్చుకున్నాను. మీరు కూడా ఏం చేస్తారంటే ఎప్పుడన్నా అడవులకు వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్లకుండా ఎవరన్నా మీ ఫ్రెండ్స్నో మీ బంధువుల్లో ఎవరైనా తోడుగా తీసుకెళ్తే కొంచెం మీకు సేఫ్టీగా ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా తెచ్చుకోండి. తాగడానికి వాటరు, తినడానికి ఆహారం, ఇలాంటివి కూడా తెచ్చుకుంటే మంచిది. ఎందుకంటే ఒకసారి అడవిలోకి ఎంటర్ అయిన తర్వాత ఎంత టైం పట్టిద్దో తెలియదు మనం మళ్ళీ బయటికి వెళ్ళేసరికి. ఎందుకంటే అడవి చాలా పెద్దది కదా, కొన్ని వందల కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది, ఓకేనా. ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్గా మన ఛానల్ చూస్తూ ఉండండి.
ఫాలో అవుతూ ప్రతి వీడియోని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ, సేవ్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. సో, అప్పటి వరకు చూస్తూనే ఉండండి అడవి వాతావరణాన్ని. ఓకేనా? బాయ్.